హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు తిమోతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి ఈ పత్రికను రాస్తూ చాలా అమూల్యమైనటువంటి మాటని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటయ్యా అంటే, మనం సంపూర్ణమైన భక్తి కలిగి బ్రతకాలంటే, మాన్యత కలిగి ఉండాలంటే, నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి అంటే మనం ఏం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. క్రీస్తుకు సాక్షిగా మనం బ్రతకాలన్నా కూడా రెండో పాయింట్ మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. పౌలు గారు కూడా ఆ విషయాన్నే చెప్తున్నారు. మనం నెమ్మదిగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎవరి కోసం చేయాలి? ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయండి. ప్రార్థన అనగానే ఉదయం లేవగానే మంచం దగ్గర మోకరిస్తాం. రాత్రి అంతా కాపాడినందుకు వందనాలయ్యా, ఈరోజంతా కూడా కాపాడండి, యేసు నామములో ఆమేన్ అంటారు. ఇది కూడా ప్రార్థనే. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తారు, ఈ ఆహారం మాకు ఇచ్చినందుకు వందనాలు అని. అది కూడా ప్రార్థనే. కానీ ఈ బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్పింది ఈ చిన్న చిన్న ప్రార్థనలు కాదండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళే చేసుకుంటారు. ఒక ఆయన ఉన్నాడు, బాగా తెలిసిన ఆయన, నా భార్య నా పిల్లలు బాగుంటే చాలు, ఎవరెలా ఉన్నా మాకు అవసరం లేదు అంటాడు. ఎప్పుడు అలా కోరుకునే వాళ్ళు క్రైస్తవులు కాదండి. క్రైస్తవులైతే కాదు. క్రైస్తవులు చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే మనుషులందరి కోసం చేయాలి. క్రైస్తవ్యం అంటే ఇదేనండి, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఆయన తపనంతా అదేనండి. అందుకే సమస్త మానవాళిని రక్షించడం కోసం ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. ప్రతి మనిషి ఆయన రక్తంలో కడగబడాలని ఆఖరి బొట్టు వరకు తన రక్తమంతా మన కోసం ధారపోశారు. ఆ రక్తంలోనే ప్రతి మనిషికి కూడా పాప విమోచన దొరికిందండి. ఇంకెక్కడ ఏ నామమున రక్షణ లేదు, బైబిల్లో రాస్తుంది. యేసయ్య నామంలోనే మనిషికి రక్షణ, యేసుక్రీస్తు నామంలోనే పాపులకు విమోచన దొరికిద్దని అన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయండి. యేసయ్య అందరి కోసం వచ్చాడు, అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరికండి. చూడండి, ఆయన తపన. యేసయ్యకి ఏ మనసు అయితే ఉందో ఆయన పిల్లలుగా మనకి కూడా అదే మనసు కావాలండి. మనుషులందరి కోసం రోజు ప్రార్థన చేయాలి. క్రైస్తవులమైన మనం మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. రెండోది రాజుల కొరకు చేయాలండి. చెప్పండి, రెండోది ఎవరి కోసం చేయాలి? ప్రార్థన అంటే మన కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసమే కాదు, కానీ రాజులందరి కోసం ప్రార్థన చేయాలి. అధికారులందరి కోసం ప్రార్థన చేయాలి. అందరి కోసం చేయాలి, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం కూడా చేయాలి. చాలామంది ఉంటారు కదండి, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మాజీ ప్రధానమంత్రులు ఉన్నారు, ఇంకెంతోమంది
అధికారంలో లేనటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మూడోది, మనం అధికారంలో ఉన్న వారందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రమే కాదండి, విజ్ఞాపన చేయాలి. చూడండి, ప్రార్థన మాత్రమే కాదు, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే ఒక విషయాన్ని పదే పదే ప్రభు దగ్గర గోచాడటమే విజ్ఞాపన. అది జరిగేదాకా దేవుణ్ణి బ్రతిలాడుకోవటమే విజ్ఞాపన. ప్రతిరోజు మనుషులందరి కోసం, రాజుల కోసం, నాయకుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయటమే విజ్ఞాపన. అలాగ విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థన చేయాలి. అలా విజ్ఞాపన చేస్తూనే మన కోసం మనం కూడా ప్రార్థనలు చేసుకోవాలి. తర్వాత యాచనలు చేయాలి. యాచనలు చేయటం అంటే దేవుణ్ణి అడుక్కోవటం, దేవుణ్ణి అడగటం. ప్రభువా మాకు ఇది సహాయం చేయండి, ప్రభువా మాకు ఇది సహాయం చేయండి, నీ సహాయం మాకు కావాలయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగాలి. మన ప్రతి అవసరత కోసం చేతులు చాపి, తండ్రి మాకు సహాయం చేయండి. తల్లిదండ్రులను పిల్లలు ఎలాగ అడుగుతారో మనం ఆరాధిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం అలాగే అడగాలి. ప్రభువా, యేసు ప్రభువా మాకు ఈ సహాయం చేయండి అని చేతులు చాపి ఆయన్ని అడగాలి. నాలుగోది, మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. చూడండి, కోట్ల మంది ప్రజలు నశించిపోతూ ఉంటే దేవుడు మనల్ని కోరుకొని పిలిచాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించాడు. ఆ పాపపు ఊబిలో నుండి మనల్ని పైకి లేపాడు. దానికి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, మనకిచ్చిన క్షేమాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవుణ్ణి స్తుతించాలి. ఈ రోజంతా మన ప్రయాణాలు, పనిబాట్లు అన్నిట్లో దేవుని కాపుదల కొరకు ప్రభువుని స్తుతించాలి. అన్నిటికీ మించి ఆయన్ను మనం కలిగి ఉన్నందుకు కోట్లు స్తుతులు దేవునికి చెల్లించాలి. జీవిత కాలం స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాడు. వీటన్నిటిని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలండి. ఇలా చేయాలని నేను హెచ్చరిస్తున్నాను అని తిమోతితో పౌలు గారు చెప్పారు. నిజమే, ఇది ఒక హెచ్చరిక. ప్రార్థన చేయాలి. క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి అనుకున్న ప్రతి వ్యక్తి రెండవది ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒకటి, వాక్యంలో ఆనందించాలి. రెండోది, బాగా ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన అంశం ఇదేనండి. మనుషులందరి కోసం. చాలామంది నాతో చెప్తారు, అందరి కోసం చేస్తారు అమ్మగారు, మా కోసం కూడా రోజు ప్రార్థన చేస్తున్నారు అంటారు. నిజమేనండి, అందరి కోసం చేసేదే క్రైస్తవ లక్షణం. యేసు ప్రభు వారు అదే చెప్పారు, మనుషులందరి కోసం మీరు ప్రార్థన చేయాలి, రాజులందరి కోసం ప్రార్థన చేయాలి, అధికారులందరి కోసం మీరు ప్రార్థన చేయాలి, అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తాం. ఒక గ్రామానికి ఒక దైవజనుడు ఉండాలి, ఒక మందిరం ఉండాలి. ఆ గ్రామ ప్రజల కోసం ఆ సేవకుడు, ఆ సంఘం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. అది మనకెంత దీవెనో కదండి, అది మనకెంత ఆశీర్వాదమో. నిజంగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఇలాగ ప్రార్థన చేసే అవకాశాన్ని మనకు కలగచేశాడంటే మన గొప్పతనమే కదండి, దేవుని గొప్పతనమే కదండి. దేవుణ్ణి మనం ఎంత స్తుతించాలి, ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ ప్రార్థన చేసే భాగ్యాన్ని మనకిచ్చాడు. మనం అభాగ్యులు, మనకి ఈ కృపను దేవుడిచ్చాడు. ఆయన ఎంత స్తుతించాలో కదా. కానీ ఈ ఒక్కటి మాత్రం ప్రజలు చేయలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, క్రమంగా మందిరానికి రాలేకపోతున్నారు. ఎప్పుడో నెలకొకసారి 48 గంటలు ప్రార్థన అమ్మ అంటే వచ్చి మొరపెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. నెలంతా పని చేసుకుంటున్నారు, నెలలో ఒక్కరోజు వచ్చి ప్రార్థన చేయాలంటే ప్రార్థనకు మోకాళ్ళ మీదకే రాలేకపోతున్నారు. అలా ప్రార్థన చేయకపోతే నెమ్మది ఎలా కలిగిద్ది? నీకు నెమ్మది కావాలి అంటే ప్రార్థన చేయాలని ప్రభు చెప్పాడు. నువ్వు సుఖంగా బ్రతకాలన్నా, నువ్వు నెమ్మదిగా ఉండాలన్నా, సంపూర్ణ భక్తి చేయాలన్నా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఏదో 2 ముక్కలు కాదు, ఇలా గంటలు గంటలు అందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు ఒక భక్తిహీనుడిగా, భక్తిహీనురాలుగా నువ్వు ఉండుంటే ఈ రోజు నుండే ప్రార్థన చేయటం ఆరంభించు. కనీసం రోజుకు 2 గంటలు ప్రార్థన చేయాలి. ఒక మంచి దైవజనుడు చెప్పాడు, నువ్వు ఎంత వాక్యాన్ని బోధించినా, ఎంత వాక్యాన్ని చదివినా, ఎంత క్రమంగా మందిరానికి వెళ్ళినా, నువ్వు ఎంత క్రైస్తవ విశ్వాసిగా బ్రతుకుతున్నా
రోజుకి కనీసం 2 గంటలు ప్రార్థన చేయకపోతే దమిడి విలువ చేయవు అన్నాడు. నిజమేనండి. క్రైస్తవ జీవితంలో కనీసం రోజుకు 2 గంటలైనా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరి కోసం ప్రార్థన చేసే ఆ మంచి మనసును దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటలు మాకు తెలియచేసినందుకు వందనాలయ్యా. మేమందరం కూడా ప్రార్థన చేసే సమూహంగా ఉండాలయ్యా. మీరు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను ఉండాలి అంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి అని మీరు లేఖనంలో మాకు తెలియజేశారు. ఆ రోజు పౌలు గారి ద్వారా తిమోతితో మీరు మాట్లాడారు. ఈ మంచి ఉదయకాల సమయం మా అందరితో కూడా మీరు మాట్లాడుతున్నారు. ఆ ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ దయచేయండి అయ్యా. మనుషులందరి కోసం చేసే ప్రార్థన మాకు నేర్పించండి. అధికారుల కోసం, రాజుల కోసం మొరపెట్టే ఆత్మను మాకు దయచేయండి. కృతజ్ఞతాస్తుతులు విజ్ఞాపన చేసే ఆత్మను మా అందరికీ దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారందరినీ నీ బలమైన ప్రార్థన ఆత్మతో నింపండి. ఎంతమంది ఈ సందేశాన్ని వింటున్నారో వారి కుటుంబాలకి మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఈ రోజంతా నీ కృపా కాపుదల క్షేమం దీవెన ప్రతి బిడ్డకి దయచేయండి. వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ బిడ్డను అంటకుండా కాపాడండి. ఉద్యోగాలకు డ్యూటీలకు వెళ్తున్న పిల్లల్ని కాపాడండి. స్కూల్కి కాలేజీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి. మంచి వ్యాపారస్తులందరినీ దీవించండి ప్రభువా. ప్రజలను మోసం చేసే ఏ వ్యాపారం కూడా వృద్ధిలోకి రాకుండా సహాయం చేయండి. మంచి వ్యాపారాలన్నీ దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడి క్షేమం దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.